హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. ఈరోజు వీడియో వచ్చి ప్రీవియస్ వీడియోకి కంటిన్యూషన్ అనమాట. రికమెండెడ్ రైల్ సెక్షన్. ఫస్ట్ వన్, మెయిన్ లైన్. ట్రాక్ రెన్యువల్స్, డబ్లింగ్, న్యూ లైన్స్ అండ్ గేజ్ కన్వర్జేషన్స్ 60 kg per meter rail with minimum 90 UTS. Note, for gauge conversion work and new line works having projected traffic of less than 5 GMT, 60 kg per meter SH rails, if available with railways, can be used depending upon future projected extension of lines, etc. రికమెండెడ్ రైల్ సెక్షన్స్ మెయిన్ లైన్కి చెప్తున్నారు. ట్రాక్ రెన్యువల్స్కి కానీ, డబ్లింగ్ లైన్కి కానీ, న్యూ లైన్స్కి కానీ, గేజ్ కన్వర్షన్స్కి కానీ 60 kg రైల్స్ విత్ మినిమం 90 UTS అనేవి యూజ్ చేస్తామంట. అదే లూప్ లైన్స్లో రెన్యువల్ ఆఫ్ లూప్ లైన్స్ ఈజ్ టు బి డన్ విత్ 60 kg SH or 52 kg SH rails. The new rails can also be used for these rail renewals with prior approval of railway board. లూప్ లైన్స్లో అయితే ఏంటంటే 60 kg SH రైల్స్ లేదంటే 52 kg SH రైల్స్ వాటిని యూజ్ చేస్తాము. అయితే వీటిని రైల్ రెన్యువల్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు, బట్ రైల్వే బోర్డ్ అప్రూవల్ తీసుకొని. ఓకే. థర్డ్ పాయింట్, ప్రైవేట్ అండ్ అదర్ సైడింగ్స్. ఫస్ట్ పాయింట్, సైడింగ్స్ టేకింగ్ ఆఫ్ ఫ్రమ్ DFC ఆర్ ఫీడర్ రూట్స్ టు DFC ఆర్ 25T యాక్సెల్ లోడ్ రూట్స్. ఈ టైప్ ఆఫ్ రూట్స్లో అయితే 60 kg per meter యూజ్ చేస్తామంట. సైడింగ్స్ అదర్ దాన్ 1 above విత్ పర్మిసిబుల్ స్పీడ్ అప్ టు 50 km/h, 52 kg per meter SH ఆర్ 52 kg per meter IU రైల్స్. అదే సైడింగ్స్లో అయితే 50 kg per meter 50 km/m పర్మిషన్ వరకు అలౌడ్. అక్కడ యూజ్ చేసేది ఏంటంటే 52 kg రైల్ని 52 kg per meter SH రైలు లేదంటే 52 kg per meter IU రైల్స్ని యూజ్ చేస్తాం. థర్డ్ పాయింట్, సైడింగ్స్ అదర్ దాన్ 1 అంటే ఫస్ట్ చెప్పిన పాయింట్ అనమాట, అబోవ్ విత్ పర్మిసిబుల్ స్పీడ్ మోర్ దాన్ 50 km/h, 60 kg per meter రైల్ని కూడా యూజ్ చేయొచ్చు. ఓకే. ఓవరాల్గా ఏం చెప్తున్నారంటే ఇక్కడ రికమెండెడ్ రైల్ సెక్షన్స్ అనేవి మొత్తం 3 చెప్పారు పాయింట్స్. ఇందులో మెయిన్ ఏంటంటే మెయిన్ లైన్, రెండోది లూప్ లైన్స్. మెయిన్ లైన్స్లో వచ్చేసి ఏంటంటే 60 kg 90 UTS రైల్స్ని వాడతారు రెన్యువల్కైనా, డబ్లింగ్ లైన్కైనా, న్యూ లైన్స్కైనా, గేజ్ కన్వర్జేషన్స్కైనా. అలాగే లూప్ లైన్స్లో వచ్చేలేకి 60 kg per meter SH రైల్ కానీ 52 kg per meter రైల్స్ని కానీ యూజ్ చేస్తారు రైల్వే బోర్డ్ అప్రూవల్తో. తర్వాత ప్రైవేట్ అండ్ అదర్ సైడింగ్ లైన్స్. ప్రైవేట్ లైన్స్ ఉంటాయి కదా, మన మెయిన్ లైన్స్ కాకుండా అదర్ సైడింగ్ లైన్స్, వాటిలో ఎలా యూజ్ చేస్తారంటే సైడింగ్స్ taking off from DFC or feeder routes to DFC on 25T axle load routes. Based on load బేస్ చేసుకొని 60 kg per meter వాడతారు. అదే సైడింగ్ లైన్స్లో అయితే ప్రైవేట్ అండ్ అదర్ లైన్స్లో 52 kg per meter SH ఆర్ 52 kg per meter IU రైల్స్ని యూజ్ చేస్తారు. ఓకే. నెక్స్ట్ పాయింట్, రైల్ ఫ్యాషనింగ్స్. First point, fish plates. Fish plates are used to join the ends of rails using fish bolts and other fittings such as washers, etc. These are manufactured to comply with RDSO specification.
మనకి రైల్ ఫ్యాషనింగ్స్ అంటే రైల్వేలో యూజ్ చేసే ఫ్యాషనింగ్స్ అంటే ఫ్యాషనింగ్స్ ఆల్సో ఈక్వలెంట్ టు ఫిట్టింగ్స్ ఏం వాడతాము అని చెప్పేసి చెప్పారు. అందులో ఫస్ట్ వచ్చేసి ఫిష్ ప్లేట్స్ అనమాట. ఫిష్ ప్లేట్స్ అనేవి ఎక్కడైనా రెండు రైల్స్ని జాయిన్ చేసేటప్పుడు వెల్డింగ్ జరిగిన చోట సపోర్టింగ్ కోసం మనం వాడతాము. వీటికి ఫిష్ ప్లేట్స్ని జాయిన్ చేయడానికి బోల్ట్స్ యూస్ చేస్తాం అన్నమాట. ఆ బోల్ట్స్ బిగించేటప్పుడు వాషర్స్ కూడా యూస్ చేస్తాం. అవి RDSO ద్వారా మ్యానుఫ్యాక్చరింగ్ చేసి వస్తాయి అన్నమాట. అలాగే ఫిష్ ప్లేట్స్తో పాటు జాగిల్డ్ ఫిష్ ప్లేట్స్ ఉంటాయి. జాగిల్డ్ ఫిష్ ప్లేట్స్ విత్ క్లాంప్స్ ఆర్ విత్ ఫార్ ఎండ్ బోల్ట్స్ ఆర్ యూజ్డ్ అట్ వెల్డెడ్ జాయింట్స్ ఆర్ at rail fracture locations. Jogged fish plates shall comply with RDSO specification. ఇది మనం రైల్వేలో వర్క్ చేసే వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది ఈ టాపిక్ అనేది. వాళ్ళు ఎవ్రీడే వర్క్లో చూస్తుంటారనమాట సైట్లో. ఫిష్ ప్లేట్స్ అంటే ఏంటి, జాగిల్డ్ ఫిష్ ప్లేట్స్ ఏంటంటే వాటికి హోల్స్ ఏమి ఉండవు. ఇవి ఎక్కడ యూస్ చేస్తారంటే ఎమర్జెన్సీ పర్పస్, ఎక్కడైనా రైల్ ఫెయిల్యూర్ జరిగితే, వెల్ ఫెయిల్యూర్ అయితే, లేదంటే మనం కిలోమీటర్లోనూ ½ కిలోమీటర్ డిస్టెన్స్ దగ్గర బేస్డ్ ఆన్ అప్ లైనా డౌన్ లైనా అన్న దాన్ని బట్టి ½ కిలోమీటర్ దగ్గర ఒకటి, కిలోమీటర్ దగ్గర ఒకటి మనం ఎమర్జెన్సీ పట్టీలు అనేవి కడతాం అనమాట. వాటిని క్లాంప్స్తో బిగిస్తాం. వాటికి బోల్ట్స్ ఏమి ఉండవు, క్లాంప్స్తో బిగిస్తాం. వాటిని జాగిల్డ్ ఫిష్ ప్లేట్స్ అంటారనమాట. వీటికి ఎల్లో పెయింట్ కూడా చేసి ఉంటుంది. మనం వీటిని సైట్లో చూడొచ్చు అనమాట రియల్ టైంలో. Combination fish plates. Point A. A set of 4 combination fish plates is to be used at the joints of 2 different rail sections. The 4 fish plates are different from each other and are marked IR inside right, OR outside right, IL inside left, OL outside left. Apart from their drawing numbers, combination fish plates shall comply విత్ RDSO స్పెసిఫికేషన్ IRST. ఇది కాంబినేషన్ ఫిష్ ప్లేట్స్ గురించి మన మాన్యువల్ చెప్పే మ్యాటర్. కాంబినేషన్ ఫిష్ ప్లేట్స్ అంటే ఇప్పుడు మెయిన్ లైన్లో 60 kg రైలు ఉంటుంది, అలాగే సైడింగ్స్కి వెళ్ళినప్పుడు 52 kg రైలు ఉంటుంది. ఈ రెండు రైల్ని జాయిన్ చేస్తూ అక్కడ మనం ఫిష్ ప్లేట్స్ బిగించాలి అంటే కాంబినేషన్ ఫిష్ ప్లేట్స్ వాడతాం అనమాట. దానికి చూస్తే అర్థమైపోతుంది. ఒక సైడ్ ఏమో 60 kg లెంత్ ఉంటుంది, రెండో వైపు 52 kg లెంత్ ఉంటుంది. ఆ షేప్లో కర్వ్ తిప్పి పెడతారనమాట, కటింగ్ పెట్టి. దీన్ని బిగించేటప్పుడు కూడా మనం ఏం ఇబ్బంది పడే అవసరం లేదు. చదువుకున్న వాళ్ళైతే దాని మీద మార్కింగ్ ఉంటుంది, మార్కింగ్ పెట్టి చూసుకోవచ్చు అనమాట. ఫిష్ ప్లేట్ మీద IR అంటే ఇన్సైడ్ రైట్ అని, అలాగే OR అంటే అవుట్ సైడ్ రైట్ అని, అలాగే ఇన్సైడ్ లెఫ్ట్, అవుట్ సైడ్ లెఫ్ట్, ఈ ఇండికేషన్స్ ఉంటాయన్నమాట. వాటిని బట్టి మనం బిగించుకోవచ్చు. చాలా బాగా ఇచ్చాడు. పాయింట్ B. The following points should be ensured. First point, on either side of combination fish plates, full length of rail should be used. Okay. రెండోది, combination rails prepared by welding 2 rail sections as per standard drawings should preferably be used in place of combination fish plates. Okay. Note, for the guidance of field officials, some of the commonly used fittings referred in this section is listed annex 2/4A and 2/4B. For detailed information, respective RDSO drawings with their latest alterations and or track manual may be referred. ఓకే ఫ్రెండ్స్, ఓవరాల్గా ఇక్కడ మనం ఏం తెలుసుకున్నాం, రికమెండెడ్ రైల్ సెక్షన్స్ మెయిన్ లైన్స్లో ఏం వాడతాము, లూప్ లైన్స్లో ఏం వాడతాము, ప్రైవేట్ అండ్ అదర్ లైన్స్లో అదర్ సైడింగ్స్లో ఏం వాడతాం అనేది ఒకటి క్లియర్గా చెప్పారు. తర్వాత రైల్ ఫిట్టింగ్స్ గురించి, ఫిష్ ప్లేట్స్, జాగిల్డ్ ఫిష్ ప్లేట్స్, కాంబినేషన్ ఫిష్ ప్లేట్స్ గురించి చెప్పారనమాట. ఇక్కడితో పార్ట్ A అనేది అయిపోయింది. పార్ట్ A వచ్చేసి రైల్ అండ్ రైల్ ఫిట్టింగ్స్ గురించి పార్ట్ A కంప్లీట్ అయింది సెకండ్ చాప్టర్లో. పార్ట్ B వచ్చేసి స్లీపర్స్ అండ్ ఫ్యాషనింగ్స్, వీటి గురించి నెక్స్ట్ వీడియోలో చూద్దాము. ఫ్రెండ్స్, నేను రైల్వేలో జాయిన్ అయ్యి ఆల్రెడీ 12 years నుండి వర్క్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ నేను 2013 బ్యాచ్ అనమాట.
సో 12 ఇయర్స్ దాటిపోయింది. మేము ట్రాక్ మీద చూసిన అనుభవంతో ఇక్కడ మన మాన్యువల్‌లో ఉన్నదాన్ని అర్థం చేసుకొని, మన వారికి, మన ఫ్రెండ్స్‌కి క్లియర్‌గా అర్థం అవ్వడం కోసం నేను ఎక్స్‌ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. మా ఎక్స్‌పీరియన్స్‌ని, ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్‌ని రెండిటిని మ్యాచ్ చేసుకుంటూ, మనకి కొంచెం వీలైనంత తేలిగ్గా అర్థమయ్యేటట్లు ఇక్కడ ఉన్న సమాచారాన్ని తెలుసుకుందాము. ఓకే ఫ్రెండ్స్, నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోకి మీ సపోర్ట్ని కామెంట్స్ ద్వారా తెలియచేయండి. ఆల్వేస్ బీ హ్యాపీ. నెక్స్ట్ వీడియోలో కంటిన్యూషన్ చూద్దాం. బాయ్ ఫ్రెండ్స్.